ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు స్కైప్ ఆన్లైన్ సర్వీస్ ఆరాధనకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మనము సండే సర్వీస్ బైబిల్ స్టడీ కాబట్టి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాము ఒక ప్రార్థన ద్వారా. నేను ప్రార్థన చేస్తాను. దీపా సిస్టర్ మీరు పాట పాడతారా? అక్క పాడుతున్నాక. ఓకే, నేను ప్రేయర్ చేస్తాను. ఓకే. పరిశుద్ధుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడైన యేసయ్య, సర్వాధికారివి నాయన, నీకు గొప్ప కార్యములను బట్టి ప్రభా నీకు వేలాది వేల వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా సాయంత్రకాల సమయమందు ప్రభ ఈ రీతిగా కూడుకుంటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. ఎందరికో లేని యోగ్యత ప్రభ మాకు ఇచ్చినారు. ప్రభా మాకు ఇది మీరు ఇచ్చిన ధన్యత నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప కార్యములను చూచుటకు ప్రభా నా తండ్రి, మనసారా ప్రభ నా తండ్రి నేను స్తుతించుటకు ప్రభ, నన్ను ఆత్మలో ప్రభ నేను ఆరాధించుటకు ప్రతి ఒక్క బిడ్డను మీరు వేగిరపరచండి ప్రభ, ప్రతి ఒక్కరు నడిపించండి. రాని బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి, సమీపించరాని తేజస్సులో నివసించే మా యేసయ్య, మా మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ముద్రించి భద్రపరిచిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా ప్రభ నీకు నీతి మార్గంలో నడుచుటకు ప్రభ, యథార్థంగా ప్రభ ప్రవర్తించుటకు ప్రభ మాకు నేర్పిస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా. నీకు గొప్ప కార్యం వివరించుటకు ప్రభ మా యొక్క సాక్ష్యముల ద్వారా మీకు మహిమ కలుగునట్లు ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో గొప్ప కార్యములను ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సాక్ష్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభ మీరు స్వస్థపరుచిన విధానం కొరకే నీకు వందనాలు ప్రభ. మరి ఇక మినిస్ట్రీలో ప్రభ ఎంతమంది బిడ్డలు ప్రభ నీ యొద్ద నుంచి ప్రభ ఎన్నో దివ్యమైన బహుమతులు ప్రభ, స్వస్థతలు ప్రభ, నతని విడుదల దొరికించుకున్నారు ప్రభ. ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నువ్వు కన్ను దృష్టి చూస్తున్నావు ప్రభ. నీ యొద్దకు వచ్చిన వారిని ఎవరి నువ్వు కాదను దేవుడు ప్రభ. నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ పాటల ద్వారా, నతని వాక్యం ద్వారా, నతని సాక్ష్యాల ద్వారా మీ యొక్క నామమునకు మహిమ కలుగునట్లు ప్రభ కూటమంతటిని ప్రభ మీ యొక్క ఆధీనంలోనికి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దీపా సిస్టర్ మీరు పాట పాడండి. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధించును, ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధించును. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. 10,000లలో నా ప్రియుడా, పరిశుద్ధుడ నీవే, 10,000లలో నా ప్రియుడా, పరిశుద్ధుడ నీవే. నా ప్రియుడు నా స్నేహితుడు, ఎల్లప్పుడూ స్తుతించెదా. నా ప్రియుడు నా స్నేహితుడు, ఎల్లప్పుడూ స్తుతించెదా. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే, ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే. శాశ్వత రాజమునియా తిరిగి రానయున్నావు, శాశ్వత రాజమునియా తిరిగి రానయున్నావు. ఆయన నేను చూస్తున్నా, అనుదినం వేచియున్నా, ఆయువు నేను చూస్తున్నా, అనుదినం వేచియున్నా. ఆరాధన నాయకుడ నీవే, ఆరాధన యోగ్యుడ నీవే,
ఆరాధన నాయకుడా నీవే, ఆరాధన యోగ్యుడా నీవే, ఆయువున్నంత వరకు నిన్నే ఆరాధిస్తూ, ఆయువున్నంత వరకు నిన్నే ఆరాధిస్తూ, ఆరాధన నాయకుడా నీవే, ఆరాధన యోగ్యుడా నీవే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు మనకు చంద్రశేఖర్ బ్రదర్ బైబిల్ స్టడీ వాక్యంని మనతో పంచుకుంటారు. చంద్రశేఖర్ బ్రదర్, మీరు వాక్యం అందించారు. ప్రార్థిస్తాం. పరిశుద్ధుల వగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వదనాలనైనా. ప్రభా, ఇంతవరకు మీరు మాకు తోడని నడిపించి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు వదనాలనైనా. మీ యొక్క శరత్నంలో పాల్పొందే యోగ్యత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఈ సాయంత్రం సన్న మేము తిరిగి మీ సన్నిధికి వచ్చినాం. ప్రభా, మాతో మాట్లాడండి నాయన, మా జీవితాలు సరిచేయండి. ప్రభా, మీ యొక్క వాక్యం చేత స్నానం చేయబడ్డ జీవితం మాకు మరోసారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ వాక్యంలో జీవం ఉంది, మీ వాక్యంలో స్వస్థత ఉంది, మీ వాక్యంలో ప్రభా మాకు కాపుదల ఉంది నైనా, మీ వాక్యంలో మాకు సంతోషం ఉంది ప్రభా. కాబట్టి నైనా అటువంటి సంతోషం కలిగిన జీవితాన్ని మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మీ వాక్యం భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాకు చూపిస్తుంది నైనా. కాబట్టి వాటిని బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి వాటిని తనమల్లి మేము మా జీవితంలో అవలంబించుకోవాలని నడిపించండి. అది కాక ప్రభా, వాటిని అర్థం చేసుకొని అనేకులకు మేము చూపించాలా. ఎందుకంటే మాకు అనుగ్రహించబడ్డ పిలుపు అదే. అనేకులకు వీటిని ప్రకటించాలా, ప్రతి ఒక్క ఆత్మని మీ చెంతకు నడిపించాలా. అటువంటి సేవా పరిచయలు మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగానైనా ఈ సమయం అందు తండ్రి ఆదరణలో పాల్గొన్న బ్రదర్ సిస్టర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తుండగా వారందరినీ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ అగ్ని కంచె పెట్టమని ప్రార్థిస్తున్నాం. ఆటంకపరచు ప్రతి చీకటి దురాత్మశక్తులను గర్దిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధులైన అందరు వెళ్ళిపోనుగాక. హల్లెలూయా. గొప్ప తండ్రి, అందరినీ స్వస్థపరచండి, అందరికీ శాంతి సమాధానం అనుగ్రహించండి. దీర్ఘాయు చేత తృప్తి పరుస్తాన్న వాగ్దానాన్ని నెరవేర్చి మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోండి ప్రభా. మీ సేవ మేము అనేట్లకు చేయాలా ప్రభా, అనేట్లను మీ చెంతకు నడిపించాలా. ఆ విషయంలో మేము సమాధాన పడకుండా ప్రభా, ఎటువంటి నెపములు చూపించకుండా ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు పెట్టుకొని ప్రభా సమాధాన పడకుండా జీవించే బిడ్డలుగా తయారు చేయండి. రోషం కలిగి, పౌరుషం కలిగి, దుష్టులకు వ్యతిరేకంగా, దోషులకు వ్యతిరేకంగా నా పక్షంన ఎవరు నిలబడతారు అని ప్రశ్నిస్తున్నారు ప్రభా. మేము ఇదిగో ప్రభా సిద్ధంగా ఉన్నాం నైనా. మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి. మమ్మల్ని మళ్ళీ అపవిత్రత నుంచి బయటికి తీసుకుంటండి. మమ్మల్ని శుద్ధీకరించండి. ఓ ప్రభా, మా పాపములను క్షమించండి. పరిశుద్ధంగా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి. నూతనమైన అభిషేకం చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు అన్న మీకు అందరికీ శుభాభివందనములు. ఈరోజు 16వ తారీఖు మార్చి 2025 5వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాము కొన్ని వారాల నుండి. నేను అనుకుంటా ఈ రోజుకి ప్రకటన గ్రంథము పార్ట్ 188వ భాగం ఇది. అంటే ఆల్మోస్ట్ 187 డేస్ గతించినాయి. 187 రికార్డింగ్స్, అంటే 187 అవర్స్ ఆల్రెడీ మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానించినాం. సరే, ఇది కేవలం 187 అవర్సే, కానీ దానికి ముందు కొన్ని గంటలు, దగ్గర 30-40 గంటలు లేక 60 గంటలు అనుకుంటా, బహుశా 60 గంటల రికార్డింగ్స్ ఉన్నాయి. బూరల తీర్పు మీద, తక్కిన మృగాల మీద, ద బీస్ట్ అని లేక ప్రకటన గ్రంథంలోని మృగము అన్న అంశంల మీద దగ్గర ఒక 10-12 రికార్డింగ్స్ ఉండొచ్చు. అట్లనే బూరల తీర్పు మీదనే దగ్గర ఒక 20-30 రికార్డింగ్స్ ఉండొచ్చు. అవన్నీ కలిపి ఆల్రెడీ 200 రికార్డింగ్స్ అయిపోయినాయి ప్రకటన గ్రంథం మీద. సరే, వీటన్నిటినీ ఎందుకు ప్రభు మనకు అనుగ్రహించబడిందంటే ఒక చిన్న తెగ వారికి వీటిని అనుగ్రహించిండు. ఇవి వారికి అనుగ్రహించబడలేదు అన్న వాక్యాన్ని నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తూ ఉంటాను. వారు ఎవరినది ఎప్పుడు నేను బాహాటంగా చెప్పలేదు, కానీ సర్పంలకు, తేళ్లకు అవి 2 మతపరమైన గుంపులు, వాటికి మటుకు ఇవి బయలుపరచబడలేదు. ఇది కేవలము 1,44,000 మందికి బయలుపరచబడింది. తర్వాత ఈ 1,44,000 మంది బోధకులు అన్నట్టు.
రీతిగా సువార్థికులు, బోధకులు, ఇతరులను ప్రవచనం నడిపించేవారు, విమోచించేవారు, ఆదరణగా జీవించేవారు, నడిపించేవారు. కాబట్టి వీరిది కేవలం బోధకులు కాబట్టి, బోధించేవారు కాబట్టి వీటన్నిటిని మొదట దేవుడు వారికి అనుగ్రహించి వారి ద్వారా వారి స్టూడెంట్స్ అయిన గొప్ప జన సమూహానికి వీటిని అనుగ్రహించబడింది అన్నట్టు. అయితే గొప్ప జన సమూహము వీటిని బహు ఆలస్యంగా తెలుసుకుంటారు. ఎంత ఆలస్యంగా అంటే అది తెలుసుకునే టైంకి వారి మెడల మీద కత్తులుంటాయి అన్న విషయాన్ని. కాబట్టి ఇది బబులోనికి సంబంధించిన బోధ. మనం ఉంటుంది బబులోను కాలం. పాతవి గతించినవి, సమస్తం కొత్తవన్నాయని. కాబట్టి పాత బబులోను ఈరోజు మనకు కనిపించదు, ప్రకృతి సహజంగా ఉన్నది. కానీ ఇది ఆత్మీయ స్థితిలో మారిపోయింది ఈ బబులోను. కాబట్టి మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అగుదురు అన్న ప్రవచనము నెరవేరే సమయం అన్నది. కాబట్టి మనం ఉంటుంది ఆ కాలం అన్నట్టు. ఏషావు యాకోబుగా మారడము, యాకోబు ఏషావుగా మారడం ఈ కాలానికి సంబంధించింది అన్నట్టు. కాబట్టి అటువంటి మార్పు చెందే సమయంలో నీవు నేను ఎక్కడున్నావు అనేది తెలుసుకోకపోతే మటుకు ఏ గుంపులు ఉన్నావో ఆ గుంపులనే ఉండిపోతావు తెలియక. కానీ మనం మటుకు తెలిసి మతపరమైన గుంపులు మొదటి 3 గుంపుల నుంచి బయటకు వచ్చి 4వ గుంపుల జమైనము. ఆ 4వ గుంపునే మనము 1,44,000 మంది అంటున్నాం. నేను చాలా కాలం కిందట ధ్యానించినప్పుడు వీళ్ళు కేవలము ఒక చిన్న యూదా దేశంలోని లేక యూద మతంలోని చిన్న గుంపు అని కొందరు క్రైస్తవులు బోధించడం కూడా నేను విన్నా. మరి కొందరు ఇది క్యాథలిక్స్ కి సంబంధించిన బోధ 1,44,000 మంది అని కూడా చెప్పడం విన్నా. కానీ ప్రొటెస్టెంట్ చర్చెస్ లేక సువార్థిక సంఘంలో ఉండే సంఘస్థులు మటుకు ఎవరు కూడా వాటిని స్వీకరించలేదు. అక్కడే మోసపోయిన జీవితం. కానీ ప్రభు మనకు బయలుపరిచింది. ఎందుకంటే 1,44,000 మంది ఎవరు అంటే వాళ్ళు యూదా గోత్రంలో పుట్టిన వారు కాదు అని మనం అర్థం చేసుకున్నాం. అది ప్రకృతి సహజమైన యూదులు కాదు. బాహ్యానికి యూదుడు కాడు. అంతరంగం మందు యూదుగా మార్చబడ్డవాడే నిజమైన యూదుడని పౌలు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు చూపించండి. ఎన్నిసార్లు మనం ధ్యానించడం దాన్ని. ఇశ్రాయేల్ సంబంధాలందరూ ఇశ్రాయేల్ కారని రోమిలకు రాసిన పత్రికలు కూడా 10వ అధ్యాయము 11వ అధ్యాయాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇస్సాకు వలనైనది అబ్రాహాము సంతానము అనబడదు అని కూడా రాయబడింది. కాబట్టి నిజమైన సంతానం ఎవరు అంటే యేసు ప్రభు పక్షంగా ఉన్నవారే. యేసు ప్రభు అబ్రహాం సంతానం అయి ఉండి అతని పక్షంగా ఉన్న మనము అబ్రహాము సంతానమై అబ్రహామును చేయబడ్డ ప్రతి వాగ్దానానికి మనమే వారసులము అని పౌలు ఎంతో తేటగా గలతీ సంఘానికి చూపించింది అన్నట్టు. కాబట్టి దేవుని హృదయంలో అంతరంగమందు శుద్ధీకరింపబడ్డవారు లేక అంతరంగమందు సున్నతి చేయబడ్డవారే నిజమైన యూదులు. 1,44,000 మంది సంబంధించిన 2 ముఖ్యమైన గుణగణాలు నేను గతంలో చూపించిన. ఒకటి ఏంటంటే వీరి నోట్లో ఏ అబద్ధం లేదు, వీరు అనింద్యులు. అంటే వీరి నుదుటి మీద కూడా ఏ నింద లేదు, వీరి నోట్లో కూడా ఏ అబద్ధం ఉండదు. కాబట్టి ఎందుకంటే వీరు పరిశుద్ధాత్మకి చోటిచ్చిన వాళ్ళు, పరిశుద్ధాత్మని వెంబడించిన వారు, పరిశుద్ధాత్ముడు ఎటు నడిపిస్తే అటు పోయేవాళ్ళు అన్నట్టు. వారి సొంత తలంపులు, వారి లాజిక్స్ ఉపయోగించారన్నట్టు. శారీరకమైన గుర్తింపుల కొరకు, వ్యక్తిగతమైన గుర్తింపుల కొరకు వారు ఎప్పుడు ప్రయాసపడారు అన్నట్టు. ప్రతి దశలో ఇతరుల బాగోగులు ఆలోచించేవారు అన్నట్టు. వారి అక్కర్లు త్యాగం చేసుకొని, వారి అవసరాలన్నిటి త్యాగం చేసుకొని ఇతరుల కొరకు ప్రయాసపడే గుంపు అన్నట్టు ఇది. ఇందులో బహు తక్కువ మంది ఉంటారు ప్రపంచాత్మకంగా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో స్వార్థము అనేది మనం అనేక పర్యాలు గమనిస్తూ ఉంటాం. కాబట్టి వాటితో మనకు ఎటువంటి సహవాసం లేదు. ఆ మొదటి మూడు గుంపుల నుంచి బయటికి వచ్చిన వారం మనము. కాబట్టి ప్రకటన గ్రంథం అంతా ఆ 4 గుంపులకు సంబంధించిందనేసి నేను ఒకసారి రికార్డింగ్స్ చూపించిన. ఎందుకంటే చాలా మంది ప్రకటన గ్రంథం ధ్యానిస్తప్పుడు మొదటి అధ్యాయం నుంచి ధ్యానిస్తూ ఉంటారు. ఆశ్చర్యం కదా. కానీ ABPM లో మనం ఒకటి చూపించినాం, రివర్స్ ఆర్డర్. ఎందుకంటే దేవుని దృష్టిలో టైము ముందుకు వెనగలికి వెళ్తా ఉంటుంది అనేసి ఎన్నిసార్లు చూపిస్తారు. ఈరోజు నేను కొన్ని చూపిస్తాను మీకు వాక్యాలు. ముఖ్యంగా సమరయ స్త్రీతో ప్రభు సంభాషిస్తున్నప్పుడు యోహాను సువార్తను చూస్తాం కదా 4వ అధ్యాయంలో. అక్కడ ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తున్నది, అది ఇప్పుడే వచ్చినది అని సంభాషిస్తున్నాడు. ఒక కాలం వస్తున్నది అంటే భవిష్యత్తుకి సంబంధించింది, అది ఇప్పుడే వచ్చిందంటే వర్తమాన కాలానికి సంబంధించింది. అంటే దేవుని దృష్టిలో ముందున్న టైంని వెనకాల తీసుకొస్తుండు, ఈ రోజుకి తీసుకొస్తుండు, ఈ రోజు టైంని ముందుకు తీసుకెళ్ళిపోతుండు.
ఆయన దృష్టిలో టైం అట్లుంటది. యోబు అంటాడు దాన్ని. నేను చూపిస్తాను మీకు ఈరోజు వాక్యం. యోబు అంటాడు, ఆయన టైం వేరే, మన టైం వేరే. ఆయన కాలం వేరే, మన కాలం వేరే. ఆయన దినములు వేరే, మన దినములు వేరే అంటాడు. ఆయన మీకు చూపిస్తా కొంతసేపట్లో వాక్యంలో. అయితే మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని ఆరంభించుకొని ఇది మూడో వారము 4వ వారం అనుకుంటా. అయితే 20వ అధ్యాయంలో మొట్టమొదటి అంశం ఏంది అంటే 1000 ఏండ్లకు సంబంధించిన బోధ. 1000 ఏండ్లు పరిపాలించడం. ఎవరు పరిపాలిస్తారు అనేది ఈ రోజు నేను మీకు మరోసారి 2 గుంపులు చూపించబోతున్నా. ఎబిపిఎంలో మనము గుంపులని ఎంతగానో చూసినాం గతంలో. ఎన్ని గుంపులు ఉన్నాయో వాటన్నిటినీ దీర్ఘంగా చూడగలిగినాం మనం. అయితే ఈ 2 గుంపులని మరోసారి నేను చాలా కాలం తర్వాత అగైన్ మీకు చూపించబోతున్నా ఈ దినం. ఇది 1000 ఏండ్లు అనేది పాట కూడా వింటాం మనము. 1000 ఏండ్ల పరిపాలన అనేది. అయితే గతంలో నేను పోయిన వారం కూడా చూపించిన ఆయన రాజ్యము శాశ్వత కాలమైంది అంటే 1000 ఏండ్లు అంటే ఒక టైం కదా ఈ లోక దృష్టిలో చూస్తే. కానీ 1000 ఏండ్లు అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది అనేసి గతంలో పోయిన వారం చూపించిన మీకు నేను. దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ రోజు నేను చూపిస్తాను. అంతకంటే ముందు దేవుని దృష్టిలో దినము అనేది ఏందనేది ఒకసారి నేను చూపించక ముందు 20వ అధ్యాయంలోని కొన్ని వాక్యాలను మనం చూస్తాను. మరియు మొదటి వచనం, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చి చూచి తిని. ఈ దూత ఎవరు అనేది అనేక పర్యాలు ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఈ తెల్లవారుజాము నేను దేవదూతలకు సంబంధించిన బోధలు అనేకమని చూస్తాను. అది మొదటిది ఏంటంటే హెజకియా రాజుగా ఉన్న కాలంలో సన్హరీబు అనేవాడు ఆ యొక్క అశ్షూరు దేశపు రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధ పంక్తిలో రాత్రంతా కూర్చుని ఉన్నారు. గాఢంగా నిద్ర ఉన్నారు. తెల్లవారు లేసేటప్పటికి 185,000 మంది చనిపోవడం చూస్తాం మనం. వారి శరీరాలలో ఒక గాయం లేదు. తెల్లవారి ఇశ్రాయేలు అందరూ పోయి చూస్తే ఆశ్చర్యపోతారు ఎట్లా అని. తర్వాత ఆ రాజు సన్హరీబు అనేవాడు తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వారి దేవత మందిరంలో కూర్చున్నప్పుడు తన సొంత కుమారులు అతన్ని చంపుతారు. ఆలోచిస్తున్నాడు, ఇది ఎట్లా సాధ్యం? ఒక్క దెబ్బ తగలకుండా ఎట్లా చనిపోయారు ఇన్ని వేల మంది? ఆయనకు ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు. అయితే ఈ దేవదూత ఎవరు అని నేను చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను నేర్చుకోవడానికి. ఎందుకంటే నాకు ఒకసారి తగిలిందంటే వాక్యము, దాని జవాబు దొరికేంత వరకు నేను విడిచిపెట్టను అన్నట్టు. ఎంత పనులున్నా ఎన్నిట్లలో నిమగ్నమైనా కానీ ఆ దేవదూత ఎవరు అనేది నేను ప్రయత్నిస్తున్నాను. ఒక క్లూ ఏంటంటే ఐగుప్తులో తొలిచూలు సంతానంలో ఆ మృత్యు దేవత చంపిన దేవదూతని అయిండాలనా అని ఒక డౌట్ నాకు వచ్చింది వచ్చి. కానీ 1-2 వీక్స్ లో దాన్ని నేను ఖచ్చితంగా మరి దీర్ఘంగా ధ్యానించి ఆ దేవదూత ఎవరు, ఎందుకంటే బైబిల్లో దేవదూతలకి కొన్ని పనులు అప్పగించబడ్డాయని నేను మీకు చూపించిన గతంలో. అయితే వారు మనకి సహాయకులు అన్నట్టు. దేవుడు ఆయన దృష్టిలో మానవులకు సహాయకులుగా దేవదూతలను పెట్టినట్లు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడి దృష్టిలో మానవులు ఎంత ముఖ్యమైనది యోబు గ్రంథంలో ఈరోజు నేను మీకు ఇంకొక వాక్యం చూపించబోతున్నా. అయితే ఈ దేవదూత యేసు ప్రభువా కాదా అనే ప్రశ్న నేను మీకు అందరికీ ఇచ్చిన. ఎందుకంటే పరలోకంలో దిగొచ్చిన వాడైనా, రెండవ పాయింట్, అగాధం యొక్క తాళపు చెవి గలవాడు అంటే సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు. కాబట్టి ఈ 2 క్లూస్ ఈ ఏ దేవదూతకి అనుగ్రహించబడింది అధికారం అనేది మీకు ప్రశ్న వేసింటి నేను పోయిన వారం. తర్వాత 2వ వచనంలో అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసిండు. అదే మనం చూసినాము. దాని తర్వాత ఏం జరిగింది? 3వ వచనంలో ఇక్కడ ఒక సీక్రెట్ మీకు నేను చూపించబోతున్నా. ఎందుకంటే ఏ కామెంటరీస్ లేదు ఈ సీక్రెట్. ఏ కామెంటరీస్, ఎన్ని బైబుల్ కామెంటరీస్ ఉన్నాయో అన్నిట్లలో మనం గ్రహించగలం, చూడగలం. ఇవి ఆ సీక్రెట్ లేదు. ఏంది ఆ సీక్రెట్ అంటే ఇప్పుడు నేను చదువుతాను, మీరు బహు జాగ్రత్తగా వినండి. కావాలంటే మీరు ఎక్కడన్నా అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్స్ అలా. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధంను మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను. అయితే తలం వేయబడము అంత బాగానే ఉంది కానీ వాడు అక్కడ 1000 సంవత్సరములు బంధించబడి ఉంది కానీ
ఇక్కడ అటు పిమ్మట అంటే 1000 సంవత్సరాల తర్వాత వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ఎందుకు విడిచిపెట్టబడవలెననేది ఏ కామెంటరీలో ఉండదు. ఏ ఇంటర్నెట్ రికార్డింగ్స్ లో మీకు కనిపించదు. ఏ యూట్యూబ్స్ అలా కనిపించదు. మీరు ఎంతైనా వెతకండి, మీకు దొరకదు. ఎందుకు సైతానుని దేవుడు విడిచిపెట్టబడాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. అందరికి తెలిసే ఒక విషయం కేబిపిఎం గ్రూప్ లో ఏంటంటే, దేవుడు తన చేతిలో దేవదూతలని పనివారులాగా లేక ఆయన పని నిమిత్తమై, ఆయన ప్రణాళికను కొనసాగించే నిమిత్తమై, లేక ఆయన ప్రణాళికని ఆరంభించే నిమిత్తమై వారిని ఏర్పరచడం మనం చూస్తాం. ఉదాహరణకి తన కుమారుడు ఈ లోకంలో పుట్టాలంటే గాబ్రియల్ దూత రావాల్సి వస్తుంది, అనౌన్స్మెంట్ దూత. తర్వాత లూసిఫర్ ని పడగొట్టాలంటే మిఖాయేల్ దూత మనకు అవసరం. అట్లా రఫాయల్ అని కొంతమంది దేవదూతల పేర్లు నేను ఇప్పుడు అవన్నీ చెప్పాను, కన్ఫ్యూజ్ అవుతాను మీరు. కనీసం 5 దేవదూతలకు నేను చూడగలిగిన బైబిల్లో. సరే, అది ఒక డేంజరస్ పోదు, ఎందుకంటే ఆత్మీయ నడిపింపు లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. దేవదూతల బోధన నీకు చాలా కేర్ఫుల్ ఉండాలి మనం. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుని సేవకులే దేవదూతలు అని చెప్పబడ్డాయి. సంఘ దూతకు వ్రాయుడి అన్న వాక్యం విన్నప్పుడు అర్థమవుతుంది అన్నట్టు మనకి. కాబట్టి అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవాలని అంటే, ఎందుకు సైతానుని దేవుడు విడిచిపెట్టిస్తున్నాడు? ఎందుకంటే ఎప్పుడైతే నీ దేవుని బిడ్డలు ఆయనకి తిరుగుబాటుతనం చేస్తారో, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తారో, ఆయన సైతాన్ని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎట్లా వాడుకోవాలా? డైరెక్ట్ పిలిచి పని ఒక్కడు చెప్పాడు. ఉదాహరణకి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని చూస్తాం? యోబు గురించి సంభాషిస్తున్నారు. ఒకానొక దినము దేవదూతలందరూ సమకూరు దేవుని సన్నిధిలో వచ్చి నిలబడడం తటస్థించెను అని చూస్తాం కదా వాక్యం. అక్కడ అపవాది అను సాతానుడు కూడా వచ్చి నిలబడిండు. అంటే వాడు కూడా దేవుని సన్నిధిలో నిలబడేటట్టు వాడికి అవకాశం ఇచ్చిండు దేవుడు. పాత నిబంధన పుస్తకాల విషయం నేను చెప్తున్నా. కానీ క్రొత్త నిబంధనలో వాడికి ఆ అవకాశం లేదు. యేసులో పుట్టి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాక అపవాదిని శాశ్వతంగా ఓడగొట్టేసిండు. వాడిని నిరాయుధానంగా చూసిన నేను. వాడికి ఏ ఆర్మ్స్ లేవు, డిజార్మ్డ్ అనుంది ఇంగ్లీష్ లో. వాడు నిరాధాయుడు, వాడికి ఏ ఆయుధం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడడానికి వీల్లేదు. సేవలో సైతానికి వెళ్తుంది. సైతాన్ అంటే భయపడడానికి వీల్లేదు, భూతములు అంటే భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే వాడిని నిరాధానంగా చేసి విజయం ఇచ్చింది నీకు. నీ చేతిలో విజయం పెట్టిన రోగుల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు ధైర్యంగా ముందు పోవాలి. ఏ దానికి భయపడద్దు, రోగాలకి భయపడద్దు, నొప్పులకి భయపడద్దు, భవిష్యత్తు ఎటుండబోతుందన్న భయం అవసరం లేదు. ఎందుకంటే అది కేవలం దేవుని మీద నమ్మికించిన వాడికి భయం ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడికి ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండదు. అక్కడే తెలిసిపోతుంది ఎవరికి విశ్వాసం ఉంది, ఎవరికి కేవలం నమ్మిక ఉంది అనేది. కాబట్టి యోబుని శోధించడం కొరకు దేవుడు సైతానికి అవకాశం ఇచ్చిండు, పర్మిషన్ ఇచ్చిండు అని కూడా మనం చూస్తాం కదా. అదే రీతిగా ఇంకొక స్థితిలో చూస్తూ ఉంటాం. ఇంకొక పరిస్థితిలో ఒకానొక దినము దేవుడు తన దూతలతో సంభాషిస్తున్న సమయంలో లూసిఫర్ కూడా సాతానుడు వచ్చి నిలబడిండు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అహాబు యుద్ధానికి పోయి మరణించలాగిన ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అంటే దేవదూతలందరూ సలహాలు ఇస్తున్నారు. అయితే సాతానుడు అంటూ నన్ను పంపించి నేను చేస్తాను అంటే, సాతానుడు ఈ లోకంలో శోధించాలన్నా, ఎవరైనా పడగొట్టాలన్నా వాడికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాలా. మనకు తెలుసు దేవుడు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు. ఎన్ని మార్లు చెప్పిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం మగుడు అనే వాక్యం వింటే అర్థమైతే మీకు తెలుస్తుంది. దేవుడు ఎంత దయగలవాడంటే ఎంత పాపనైనా చేరదీస్తాడు. కానీ నువ్వు ఇంకా పశ్చాత్తాపడకుండా నువ్వు ఇంకా తిరుగుబాటుతనం చేస్తా ఉంటే ఒక దినము భ్రష్టత్వానికి అప్పగిస్తానని ఉందా లేదా? 2వ దశలో రాసిన పత్రికలు మనం చూసినాం. అబద్ధం నమ్మునట్లు దేవుడు మోసపుచ్చు ఆత్మను వారికి పంపించుచున్నాడు అన్నది వాక్యం. ఎందుకు అంటే ఎన్నిసార్లు నీకు సత్యాన్ని ప్రకటించను దాన్ని స్వీకరించకపోతే, ప్రేమించకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు అన్నట్టు. అప్పుడు ఆ టైంలో సైతానికి అప్పగిస్తాడు అన్నట్టు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో పౌలు అదే చెప్తాడు. అటువంటి వాడిని సైతానికి అప్పగించాలనేసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాక్యం కానీ
ఇదే చూస్తున్నాం. ప్రతి దశలో దేవుడు తన బిడ్డలని శిక్షించాలంటే శత్రువుని వాడుకున్నట్లు మనం చూస్తాం. పాత నిబంధన పుస్తకమే గాని, కొత్త నిబంధన పుస్తకాలే గాని. ఆయన దృష్టిలో అది అన్నట్టు. కాబట్టి ఎందుకు వాడిని విడిచిపెట్టాలా అంటే, ఈ టైంలో మనుషులు ఎంత చెప్పినను వినకపోతే వాడి చేతికి అప్పగిస్తాడు. అప్పుడు వాడి చేతిలో పట్టబడినప్పుడు, భయంకరమైన శ్రమలు గుండా పోతున్నప్పుడు, అప్పుడు ఏడుస్తారన్నట్టు. అప్పుడు దేవుడు జాలిపడి తిరిగి వారిని ఆయన చెట్టు నడిపించుకుంటాడు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 4వ వచనం చూడండి ఒకటి. అంతటా సింహాసనంలను చూచి తిని. ఇంతకుముందు నేను గతంలో చూపించిన ఈ సింహాసనం లేదనేది. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ వాక్యం. యేసు ప్రభువుతో పాటు సింహాసనాల మీద మనం ఇప్పుడు కూర్చున్నాము. ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న మనము మన ఆత్మలు మటుకు ఆయన సంధిలో కూర్చొని ఆయన చెప్తున్న మాటలు వింటా ఉన్నాయి. పరలోకంలో జరిగే మీటింగ్స్ అంటారు వాటిని. ఆ మీటింగ్స్ అలపై మనం సంభాషిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు మనకి ఎన్నిసార్లు చూపిస్తుంటాడు. ఎందుకు చూపిస్తాడంటే నువ్వు ఈ వాక్యాన్ని స్వీకరించినావు కాబట్టి. ఆయనతో పాటు పరలోకమందు సింహాసనాల మీద మనల్ని కూర్చుండబెట్టను అని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి బోధలు చర్చశాలలో ఉండబెట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక స్థితికి వచ్చి ఆగిపోయిన చర్చస్ ఏవైనా కానీ, రక్షణ సందేశం వరకే ఆగిపోయిన సంఘాలు కొన్ని, అక్కడి నుంచి కొంత ముందుకు వెళ్ళిపోయి స్వస్థతలు, అద్భుతాలు, కృపారులు కలిగిన సంఘాలు అక్కడికి ఆగిపోయినాయి కొన్ని, మరికొన్ని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు ఆగిపోయినాయి అట్లా. కానీ చివరి వరకు సంపూర్ణంగా ఆత్మీయ స్థితిలోకి ఎదిగిన సంఘాలు నీకు కనిపించవు ఈ రోజు. ఎందుకంటే అట్లా కనిపించినాయి అంటే అవి ఖచ్చితంగా శ్రమల గుండా పోవాల్సినవి సంఘాలు. ఎందుకంటే సైతానుడు అటువంటి సంఘాలనే హింస పెడతా ఉంటాడు. తక్కిన సంఘాలు ఆడంబరంగా జీవిస్తున్నాయి అంటే వాడికి సైతాన్ నుంచి ఎటువంటి విరోధం లేదన్నట్టు, లేక వీళ్ళు సైతానికి విరుద్ధం కాదన్నట్టు. ఎందుకంటే సైతాన్ వాళ్ళని శ్రమల గుండా తీసుకపోడు, శ్రమల గుండా నడిపించాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వాడు విడిచిపెట్టబడకపోతే దేవుని యొక్క ప్రణాళికలో వాడు ఒక ఘనహీనమైన ఘటకంగా వాడబడుతున్నది. నేను ఏసారి చూపించిన మీకు వాక్యం. అదే రీతిగా నేను ఘనమైన ఘటంలో లాగా ఆయన చేతిలో వాడబడుతున్నాం, దేవుని చేతిలో. అందుకు నువ్వు ఘనమైన ఘటం అంటే బహు పవిత్రంగా ఉండాలి. ఆ ఘటం అంటే పాత్ర, ఘనమైన పాత్ర అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే పాత్రలకి, టాయిలెట్స్ లో పెట్టుకుంటే పాత్రలకు చాలా తేడా ఉంటుంది కదా. తిమోతి రాసిన పత్రిక చూస్తాం ఎక్కడో, గొప్పవాని ఇంట్లో పలు రకాల వస్తువులు ఉంటాయి. ఘనత వహించినవి, ఘనహీనతకు వహించినవి, ఘనహీనతకు వాడబడేవి. అట్లనే సైతానుడు ఘనహీనతగా వాడబడుతున్నాడు. నేను ఘనంగా వాడబడాలంటే నువ్వు ఎంతో పరిశుద్ధంగా జీవించాలా. ఆయన కాంప్రమైజే కాడు. మోషేనే కాంప్రమైజ్ కాలేదు. మోషన్ విడిచిపెట్టిండా? ఏలియాని విడిచిపెట్టిండా? కాంప్రమైజ్ కాడు దేవుడు. ఆయనకు అవకాశం, ఆయనని అనుమానించినవంటే మటుకు నీకు అవకాశమే లేదు. అందుకే మనం అనుమానించదు. సరే, ఇక్కడ అంతటా సింహాసనం చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శన చేయుటకు అధికారం ఇయ్యబడెను. అయితే ఈ సింహాసనం మీద కూర్చున్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడినట్ట. అంటే వీళ్ళు తీర్పు తీర్చేవాళ్ళన్నట్టు. అయితే వీళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇప్పుడు, మరియు క్రూర మృగంకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. బలిపీఠకు క్రింది ఆత్మలను ఒక రికార్డింగ్ ఉంటుంది మనది. దాంట్లో నేను చూపించిన మతపరమైన క్రైస్తవులు అందరూ హతసాక్షులు అవుతారు చివరి వరకు. కానీ 1,44,000 మంది మటుకు వాళ్ళు యుద్ధశూరులు కాబట్టి వాళ్ళు శత్రువుని తరుముతారు అన్నట్టు. అయితే ఇక్కడ మరోసారి చూడండి, వీళ్ళంతా హతసాక్షులు, శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారై. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ సీక్రెట్ చూపిస్తున్నా నేను రికార్డింగ్స్ లో లేని సీక్రెట్. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసేది. సో మీరు ఇది దీన్ని అండర్లైన్ చేసుకోండి, రాజ్యము చేయడం.
క్రీస్తుతో కూడా రాజ్యము చేసేవాళ్ళు వీళ్ళు. ఇదొక గుంపు ఇది. తర్వాత ఇప్పుడు చూడండి 5వ వచనం నుంచి, ఇది 1000 సంవత్సరముల వరకు వీళ్ళు పరిపాలిస్తారు అనుంది అక్కడ. అయితే ఎన్నిసార్లు నేను చూపించిన గతంలో కూడా, ఇప్పుడు దీర్ఘంగా వెళ్తున్నాం కాబట్టి ఇంకొక 2-3 వారాలలో దీన్ని ముగిస్తాను నేను బోధ. 1000 సంవత్సరములు నిజంగా 1000 సంవత్సరములు కావు అని నేను రుజువుపరుస్తాను ఇప్పుడే వాక్యంలో. కానీ దానికి ఆధారాలు అన్ని బ్యాక్గ్రౌండ్స్ నేను చూపించినాకనే క్లియర్ చేస్తా. బట్ రెడీగా నేను చెప్పేస్తున్నా, ఇది సత్యమైన బోధ కాదు. 1000 ఏళ్ల పరిపాలన అనేది సత్యమైనది కాదు. ఎందుకంటే 1000 అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది అనేసి నేను మీకు ఇప్పుడే చూపిస్తా. చూడండి, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి అంటే గతంలో గడిచిపోయింది. అది చేసిరి, చేసేదరు అని లేదు, చేసిరి అంటే అయిపోయింది అంటున్నాడు. తర్వాత 5వ వచనం, ఆ 1000 సంవత్సరాలు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. అయితే ఇదే మొదటి పునరుద్ధానము. ఇప్పుడు చూడండి, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. ఇప్పుడు చూడండి, వీరు 2వ గుంపు ఇది. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది భవిష్యత్తుకి సంబంధించింది. చేయుదురు. ఇక్కడనేమో చేసిరి. 4వ వచనం చివరి భాగంలో ఒక గుంపు రాజ్యము చేసిరి. 6వ వచనానికి వచ్చేటప్పటికి మరి ఒక గుంపు రాజ్యము చేయుదురు. అంటే 2000 సంవత్సరాలు కనిపిస్తాయి నాకు ఇక్కడ. 1000 ఎక్కడుంది అంటే దేవుని దృష్టిలో కేవలం 1000 సంవత్సరాలే పరిపాలన. నేను చూపించిన పోయిన వారం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది అని. దానియేలు గ్రంథాన్ని కూడా చూపించిన మీకు నేను. ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించెను. దానికి అంతు ఉండదు. అది శాశ్వతమైన రాజ్యం. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అనేది అబద్ధ బోధ అని నేను రుజువుపరుస్తున్నాను ఇక్కడ. దీనికి ఎవరన్నా కావాలంటే సపోర్ట్ మీరు చేయొచ్చు, వ్యతిరేకం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ నేర్చుకునేది. మీరు దీన్ని తిరస్కరించడం వలన మీరు అవిశ్వాసాలని నేను చెప్పను, దీన్ని స్వీకరించడం వలన మీరు విశ్వాసాలను నేను చెప్పను. ఎందుకంటే మనం ఎవరిని తీర్పు తీర్చాం ఈ లోకస్లని. దుష్ట శక్తులకే తీర్పు తీరుస్తామని ఇందాక చూపించిన వాక్యం నేను. సైతాను అనుచరుల మీదనే మనము తీర్పు తీరుస్తాము అని ఈ వాక్యం చెప్పబడుతున్నాం. కాబట్టి 4వ అధ్యాయం చూపిస్తున్న వారు ఎవరు? వీళ్ళు రాజులు. వీరు రాజులు. మనకు ఒక విషయం తెలుసు, పేతురు రాసిన పత్రికలలో అనేక పరిచయాలు చూపించడం మీకు మొదటి అధ్యాయంలో. పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు మనల్ని ఏ రీతిగా తయారు చేసుకున్నాడు అంటే, యేసు ప్రభువునందు మనల్ని రాజులైన యాజక సమూహంగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు క్లూస్ మీకు అర్థమైపోతాయి. కాబట్టి చూడండి, 4వ వచనం చివరి భాగం, 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిన వారు వీళ్ళు రాజులు. తర్వాత 6వ వచనానికి వచ్చినప్పటికీ వీరు దేవునికి క్రీస్తుకును యాజకులు. అక్కడ రాజులు, ఇక్కడ యాజకులు. కాబట్టి అక్కడ రాజులు ఆయనతో పాటు 1000 సంవత్సరములు పరిపాలన చేసిరి అనుంది. ఈ యాజకులు మటుకు 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు, భవిష్యత్తుకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ రాజులు, యాజకులు 2 గుంపుల గురించి చూపిస్తున్నాడు. మొదటి గుంపు రాజులు, 2వ గుంపు యాజకులు. అయితే క్లూస్ ఇచ్చిండు అక్కడ. మొదటి పునరుద్ధరణలో పాలుగలవారు ధన్యులు, తర్వాత పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధులు అంటే ఖచ్చితంగా 1,44,000 మందికి సంబంధించింది. నీతిమంతులు అంటే గొప్ప జన సమూహానికి సంబంధించిన నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం. ఎందుకంటే ప్రతి బైబిల్ కామెంటరీస్ ఎక్కడ చూసినా, ఇంటర్నెట్ లో, యూట్యూబ్స్ లో ఏ రికార్డింగ్స్, ఏ బైబిల్ కామెంటరీస్ చూసినా ప్రకటన గ్రంథం సంబంధించినవి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు పోతారు. కానీ మనమే ఫస్ట్ టైము చివరి అధ్యాయం నుంచి వచ్చి మళ్ళీ మొదటి అధ్యాయం పోయినాం. ఎందుకంటే ఈ పుస్తకం ఎవరి కొరకు రాయబడిందంటే చివరి అధ్యాయంలో ఉంది. అన్యాయంగా జీవించే వాళ్ళు, అపవిత్రంగా జీవించే వాళ్ళు, నీతిమంతులుగా జీవించే వాళ్ళు, పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, 4 గుంపులు అవి. కాబట్టి ఈ పుస్తకం అంతా 4 గుంపుల కొరకు రాయబడ్డాయి అనేసి అక్కడి నుంచి మనం ఆరంభించుకున్నాం ప్రకటన గ్రంథం. అది అన్యూజువల్, అది ఎవరికి బయలుపరచబడలేదు. ఎందుకంటే ఒక తెగ వారికి ఆసక్తి ఉంది కాబట్టి వీటన్నిటిని దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు.
నిజంగా మనకు ఆసక్తి ఉంది. అందుకంటే అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత బైబిల్ వాక్యానికి మనం ఇస్తాం. తర్వాత ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చుంటాం. 2 అవర్స్, 3 అవర్స్ కూడా కూర్చుంటాం ప్రార్థన. హాలిడే వచ్చిందంటే మినిమం 2 అవర్స్ నాన్ స్టాప్ మోకాళ్ళ మీద ఉంటాం మనం. మన గుంపులో చాలా మంది ఉంటారు నాకు తెలుసు. ఎవరుంటో కూడా తెలుసు కానీ నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎవడి పిలుపులో వాడే ఉండాలా, ఎవడి వంతులో వాడే ఉంటాడు, ఎవడి సేవ పరిచయంలో వాడే. ఆత్మీయ ప్రపంచంలో నీకు ప్రధానత్వం ఇవ్వాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రధానత్వం కొరకు ప్రయాసపడాలా. వ్యతిరేకత, తిరుగుబాటుతనము, ఈ గుణగణాలు మనలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నత పదవి దేవుడు ఇవ్వడు. ఆత్మీయ ప్రపంచంలో నీకు ఉన్నత స్థానం దేవునికి ఇవ్వకపోతే దుష్ట శక్తులు నీ మాట పట్టించుకోవు, నిన్ను లెక్క చేయవు. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ చూపించిన ఆశపడతాను. కొంత డీవియేషన్ ఒకటైతే క్లూ ఇచ్చిన మీకు 6వ వచనం వరకు. అదేంటి అంటే మొదటి గుంపు రాజులు, ఆయనతో పాటు పరిపాలన చేసిన వారు. రెండో గుంపు యాజకులు, ఆయనతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేయబోతున్నారు. అంటే 2000 సంవత్సరాలు చూపించబడుతుంది, కానీ అది కూడా అబద్ధమైన నేను చూపిస్తాను. మొదటి 1000 సంవత్సరంలో ఒక గుంపు పరిపాలన చేసిండ్రు. రెండవ 1000 సంవత్సరాలు ఇంకొక గుంపు చేయబోతుంది. ఇది 1000 పరిపాలన కాదు, 2000 పరిపాలన కానే కాదు. ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి కాబట్టి ఇవి శాశ్వత కాలంగా ఉండేది. ఆయన రాజ్యానికి ఎన్నడూ అంతు ఉండదు. కాబట్టి కీర్తన గ్రంథం నుంచి నేను కొన్ని వాక్యాలు మీకు ఓన్లీ ఫౌండేషన్స్ చూపించేసి ఈ దినానికి మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం. చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 4వ వచనం. ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు, లేదంటే నేను రెడీగానే తీసి పెట్టుకున్న వాక్యము. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు దేవునితోని, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. ఆశ్చర్యం కదా. ఇది మనము మరవద్దు అన్నది అక్కడ. మీరు మరవద్దు అని అంటున్నాడు. A 1000 years in your sight are like a day that has just gone by, or like a watch in the midnight. అంటే రాత్రి అందు ఒక జాము లేక ఒక గంట. అంటే ఒక గంట 1000 సంవత్సరాలు కావచ్చా, ఒక దినం 1000 సంవత్సరములు కావచ్చా అని కీర్తనకారుడు అంటున్నాడు. దానికి అనుగుణంగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు 8వ వచనంలో. చూడండి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. మనం మర్చిపోవద్దంట. ఈ 1000 పరిపాలనకు సంబంధించిన బోధని ధ్యానించక ముందు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దంటాడు. ఏందది అంటే ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉండొద్దు. తర్వాత ఇది మర్చిపోవద్దు అంటున్నాడు. 1000 దినములు ఆయన దృష్టికి ఒక దినం అంటే ఎందుకు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆశ్చర్యం. ఎందుకు మనం అనొచ్చు, దేవుని దృష్టిలో ఒక దినము, మన దృష్టిలో 1000 సంవత్సరములు. అంటే మన కాలము ఏమంటాము, దీన్ని క్రోనోస్ అంటాం కదా, క్రోనోస్ టైం అంటాం మనం, దీన్ని క్రోనోస్ సమయం అంటాం. అంటే మనుషుల కొరకు కల్పించబడ్డ సమయం ఇది. ఆది కాండాలు చూస్తాం మనం మొదటి అధ్యాయంలో. వెలుగు, సూర్యుడు చంద్రుడు కలిగినాక ఒక దినం అయ్యను అంటున్నాడు. అంటే అక్కడ స్టార్ట్ చేసిండు క్రోనోస్ టైం అని. అయితే దేవుని టైం లేక ఆత్మీయ ప్రపంచంలో ఉండే సమయము కైరోస్ టైం అంటాం, కైరోస్ సమయం అంటాం. కైరోస్ కి క్రోనోస్ కి చాలా తేడా ఉంటుంది. అయితే నేను ఎన్నిసార్లు మీకు చూపించిన, మీరు చావరు అని వాడు కూడా అన్నాడు సైతాన్. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు జీవించేవాడు, నా శరీరము నా రక్తాన్ని త్రాగిన వాడు ఎన్నటికీ చావడు అన్నాడు. వానికి మన ప్రభు చెప్పిన దానికి ఎంత తేడా చూడండి. వాడేమో మోసంతో నువ్వు బ్రతికినంత కాలము ధీమాగా బ్రతకగలవు దేవుని సాయం లేకుండా అన్నాడు. కానీ యేసు ఏమంటాడు, నా శరీరంలో మీరు పాలి భాగస్థులైతేనే
మీరు ఎప్పటికీ చావరు అన్నాడు. అంటే నువ్వు నరకానికి పోవని, చావు అంటే నువ్వు నరకంలో జీవించావు అని అర్థం. నరకానికి పోవని అర్థం. అందుకని దేవుని దృష్టిలో టైం ఎట్లుంటది అనేది ఎట్లా ఉంటాయి అంటే నేను గతంలో ఎన్నిసార్లు మీకు చూపించిన మన లైఫ్ లో కూడా దేవుడు దర్శించే కాలంలో నువ్వు ఎక్కడున్నావు. ఇన్ ద డే ఆఫ్ దేర్ విజిటేషన్ దేవర్ కన్ఫౌండెడ్ అని నాకు ఒక వాక్యం చూపించిన కొన్ని సంవత్సరాల క్రితం. ఆయన సంధించు, ఆయన నిన్ను కలుసుకుంటే దినంన నువ్వు ఎక్కడున్నావు, అంత కన్ఫ్యూజన్ ఉంటది అని ఉంది కదా. యేసుప్రభు పుట్టే టైంకి ఎవరు గ్రహించగలిగినరు ఆయన పుట్టుకని? కొన్ని వేల సంవత్సరాల నుంచి మెస్సయ్య పుడతాడని కనిపెట్టుకున్న వాళ్ళు ఇస్రాయేల్ బదులు ఆయన పుట్టే టైంకి ఎవడన్నా గుర్తించిండా? కేవలం 3-4 కుటుంబాలే. నేను చూపించినది ఎన్నిసార్లు మీకు. అదే విధంగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఆయన రెండో రాకడ కూడా అట్లనే ఉంటది అంటాడు. అంత యథావిధిగా జీవించిన మనుషులు. ఎందుకంటే నువ్వు కైరోస్ లోకి నువ్వు పోకపోతే నువ్వు ఈ టైంలోనే చిక్కబడి ఇక్కడే కాలం ముగించుకుంటావు, త్వరగా ముసలం అయిపోతావు. అందుకే నేను చూపించిన మీకు ఏ రోగాలు రాకుండా, నువ్వు త్వరగా నీ ముఖం మీద ముడతలు లేకుండా, నీ శరీరంలో ఎటువంటి బాధలు లేకుండా నువ్వు జీవించాలంటే నువ్వు క్రోనోస్ నుంచి బయటికి రావాలా, కైరోస్ లోకి పోవడం నేర్చుకోవాలా. ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ అని మీరు అంటారు. చాలా మంది అన్నారు కూడా నన్ను, కొందరు తెలుసు కొందరు తెలియదు. ఇది ఎట్లా సాధ్యము అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటావో నువ్వు కైరోస్లోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే మేల్కుంటావో క్రోనోస్లోకి వచ్చేస్తావు. ఇప్పుడు నీకు అర్థమైంది సీక్రెట్. ఎప్పుడైతే కైరోస్లోకి వెళ్ళిపోతావో పరలోకంలో ఆయనతో పాటు పోయి సింహాసనం మీద కూర్చుంటావు. ఎంతసేపు ప్రార్థనలో ఉంటే అంతసేపు నువ్వు అక్కడ కూర్చుంటావు ఆయనతో పాటు. ఇంకా నేను పాదపీఠం కదా. అమాంతంగా నీ ఆత్మ ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆయన సరైన కూర్చొని తను సంభాషిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు కైరోస్ లో ఉంటావు. కైరోస్ లో ఉంటే నీ నిజ స్వరూపాన్ని నువ్వు అక్కడ చూసుకుంటావు. ఇది నీ ప్రతిబింబం, ఈ నీడ ఈ లోకంలో ఉన్నది. నిజ స్వరూపం అక్కడ ఉంది. దాన్ని చూసుకున్నప్పుడు నీ నిజ స్వరూపము నీ చూస్తే నువ్వు భయపడతావు. అంత గంభీరంగా ఉంటాడు నీ నిజ స్వరూపం. దేవదూతలను చూస్తే కూడా భయపడతారని ఒకసారి మీకు చూపించిన. ఎందుకంటే వాళ్ళు వెలుగుగా ఉంటారు, దగ్గరగా మెరిసిపోతా ఉంటారు. వాళ్ళ కళ్ళ నుంచి వెలుగు వస్తూ ఉంటుంది. అక్కడ అగ్ని బయలుదేరుతూ ఉంటుంది. ఆజానుబాహులు పొడుగుంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు కూడా ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడితే నువ్వు పెద్ద ప్రాధాన్యలాగా ఒక 20-30 ఫీట్ హైట్ ఉంటావేమో, నాకు తెలియదు, నేను చూడలే అట్లా. కానీ నీ నిజ స్వరూపం అట్లుంటది అన్నాడు. ఒక్కసారి నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటే నీ శరీరంలో ఎటువంటి రోగాలు ఉండవు, పరిగెత్తిపోతాయి. ఎందుకంటే అది నిజ స్వరూపంలో రోగాలు లేవు, నీడల రోగాలు ఉన్నాయి. అందుకే మనం ఇవ్వడం నీడని వెంబడించద్దు అంటాడు పౌలు కొలస్సీ రాష్ట్ర పత్రికలో. పండగలు, నియామక దినములు, సబ్బాతులు ఇవి రాబోవు వాటి ఛాయనే. కానీ ఛాయ అంటే నీడ కదా. నిజ స్వరూపం మటుకు క్రీస్తులో ఉన్నది. యేసుని వెంబడించేవాడు ఆయనతో పాటు ఆయన ఎక్కడ పోతే అక్కడ పోవాలి కదా. ప్రకటన 7వ అధ్యాయంలో నేను ఎన్నిసార్లు చూపించాను మీకు, గొర్రెపిల్ల ఎక్కడికి పోతే వారు అక్కడికి వెళ్ళిరని. గొర్రెపిల్ల ఎప్పుడు పరలోకంలో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తిందామా, తాగుదామా, సుఖించుదామా అనేది ఈ లోకపు విధానాలు. కానీ పరలోకంలో పరిశుధాత్మైన ఆనందం దేవుణ్ణి స్తుతించడమే. కాబట్టి కైరోస్లకు పోండి, మీ రోగాల నుంచి బయటికి రండి. కైరోస్లకు పోయి న్యూ శరీరాలు తయారు చేసుకొని రండి. వచ్చి సైతానికి వ్యతిరేకంగా యుద్ధం పోరాడండి. నువ్వు ఒక ప్రాధాన్యులుగా తయారు కావాలి ఆత్మీయ ప్రపంచంలో. ఇది కేవలము నీ ప్రార్థన జీవితమే. ప్రతిరోజు నేను శుద్ధీకరించుకోవాలి వాక్య ధ్యానంలో. ప్రార్థనలో కూర్చున్నావంటే బయటికి రావద్దు. ఏ రోజైనా నీకు ప్రార్థన మీద నిర్లక్ష్యం వచ్చిందంటే సైతానుడు దూరిండు నీ మైండ్ లో అర్థం. ఉదయం నువ్వు కనీసం ఒక 45 minutes to 1 hour ప్రేయర్లో కూర్చోకపోతే ఖచ్చితంగా నీకు ప్రార్థన మీద ఆసక్తి పోతుంది. దాని అర్థం ఏంటంటే నీలో అగ్ని చల్లారిపోతుంది. ఏ రోజు నువ్వు అగ్ని చల్లారిపోతావో నువ్వు సైవకు ఫిట్టుగావు. మళ్ళా అగ్నిని నువ్వు రాజబెట్టుకోవాలంటే ఎంతో కాలం పడుతుంది నీకు. కాబట్టి అది దీపము ఆరిపోకుండా దాన్ని కాపాడుకుంటే బాధ్యత నీది. ఎవడును నీ దీపాన్ని ఆర్పనీయకుండా జాగ్రత్తగా చూచుకుని అని ఎందుకు చెప్పిండు ప్రకటన గ్రంథంలో? అంటే నీ దీపాన్ని ఆర్పడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ లోకస్తులు, దుష్ట శక్తులు. కాబట్టి అది ఆరిపోవడానికి వీల్లేదు. దాని కొరకు నేను ప్రయాసపడతాను ఉంటాను.
ప్రతిరోజు బలిపీఠం మీద నా బుగ్గి ఆరిపోకుండా, మంట ఆరిపోకుండా దాన్ని మండించుకుంటూ ఉంటాను. నూనె పోసుకుంటా ఉంటాను. అప్పుడు నూనె పోసే కొద్దీ మంట వెలుగుతూనే ఉంటది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి, యోబు గ్రంథానికి వస్తున్నాము. యోబు దృష్టిలో టైం అనేది ఎట్లుందో చూడండి. ఆయనకు బయలుపరచబడింది అది. 10వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో, ఆర్ యువర్ డేస్ లైక్ దోస్ ఆఫ్ అ మార్టల్, ఆర్ యువర్ ఇయర్స్ లైక్ దోస్ ఆఫ్ అ స్ట్రాంగ్ మ్యాన్. నీ జీవిత కాలము నరుల జీవిత కాలం బట్టిదా? నీ జీవిత కాలము దేవునితో మాట్లాడుతుండే యోబు. నీ జీవిత కాలము అంటే అది కైరోస్ టైం. దేవుని జీవిత కాలం ఎవరు లెక్క పెడతాడు? ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయననే అల్ఫాయు, ఆయననే ఒమేగాయు అంటాం కదా. అల్ఫా అంటే ఏ, ఒమేగా అంటే జెడ్. అవి గ్రీక్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ కావాలి. ఏ టు జెడ్ అంటే, ఏ అంటే బిగినింగ్, జెడ్ అంటే ఎండింగ్. ఆయననే బిగినింగ్, ఆయననే ఎండింగ్. ఆయన కంటే ముందు లేదు, ఆయన తర్వాత ఏం ఉండదు. కాబట్టి నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? చూడండి, ఇక్కడ సంవత్సరములు దినముల వంటివి అంటున్నాడు. దేవుని సంవత్సరములు నరుల దినముల వంటివి అంటే కైరోస్ లో ఉండేవాడు క్రోనోస్ లో ఉండేవాడికి తేడా అయింది. నరుల దినములు గతించిపోతా ఉంటాయి. ఆయుష్కాలం సంవత్సరంలో దీర్ఘకాలంగా ఉండిపోతాయి. కాబట్టి దేవుని దృష్టిలో ఆయుష్కాలము దీర్ఘకాలమైంది, ఆయన డిఫైన్ చేస్తాడు. కానీ నరుల దినములు త్వరగా గడిచిపోతా ఉంటాయి. యోబు గ్రంథం మరొకటి చూడండి, 36వ అధ్యాయం 26వ వచనంలో, ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆయన సన్నిధిలో ఉండేవాడి సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆయన సన్నిధిలో కూర్చుండేవాడి సంవత్సరముల సంఖ్య మితి లేనిది. 1000 సంవత్సరంల దేవుని సంవత్సరములు మితి లేనివి. అంటే దానికి ఎండ అంటూ ఉండదు, ముగింపు అనేది ఉండదు. ఇప్పుడు ఒక టైం, ఒక వాక్యం చూపిస్తాను. గతంలో నేను చూపించినది సెకండ్ టైం మళ్ళా మన లైఫ్ లోకి వస్తుంది. నేను అనుకుంటే కనీసం 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది మన వాక్యం. ప్రసంగి 3వ అధ్యాయము 8వ వచనంలో, హీ హాజ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. హీ హాజ్ ఆల్సో సెట్ ఇటర్నిటీ ఇన్ ది హ్యూమన్ హార్ట్. యెట్ వన్ కెన్ fathom what God has done from beginning to end. ఆయనకి సమస్త సమయం మీద, కాలముల మీద అధికారం ఉన్నది, కంట్రోల్ ఉన్నది అని వాక్యం చెప్తుంది. చూడండి, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవంను నేను చూచితిని. నేను అనొచ్చు, దేవా నాకు ఎందుకు ప్రభు ఈ కష్టం అంటే, నీకు ఒక ట్రైనింగ్. అది అభ్యాసం అంటే ట్రైనింగ్ కదా. నాకెందుకు ప్రభు ఈ బాధ అంటే, నువ్వు ట్రైనింగ్ లో ఉన్నావు. సైనికుడివి కదా, యుద్ధానికి ట్రైనింగ్ పోకముందు ఫిట్నెస్ ట్రైనింగ్ పోవాలా. రోజుకి 100 కిలోమీటర్ 20 కిలోమీటర్స్ పరిగెత్తాలా. ఎప్పుడన్నా పరిగెత్తినామా 20 కిలోమీటర్స్ ఫిట్నెస్? 1 కిలోమీటర్ కూడా నడవరు మనల్ని. బాడీ ఫిట్నెస్ లేదు, స్పిరిట్ ఫిట్నెస్ ఎట్లుంటుంది చెప్పండి మనకి? ఎన్నో సార్లు హెచ్చరించినా కూడా దానికి స్పందించకుండా పోతే నీ స్థితి ఎట్లుంటది చెప్పండి? ఆత్మీయ స్థితి అట్లనే ఉంటది, ప్రకృతి సహజమైన స్థితి అట్లా ఉంటది, నీ ఆర్థిక స్థితి కూడా అట్లనే ఉండిపోతుంది. పేదరికం ఎట్లొస్తుంది నేను చూపించిన మీకు ఎన్నిసార్లు. పేదరికం అనేది చాయిస్ కాదు. ఎవడు పేదరికాన్ని కోరుకోడు. మరీ కునికి నిద్ర ఇచ్చేవానికి పేదరికం వస్తుందని వాక్యం ఉంది కదా. అందుకే నేను చాలా తక్కువ నిద్రపోయేవాడిని. నేను ఈరోజు కూడా 5-6 గంటలు నేను నిద్రపోతాను. ఎక్కువ పని చేస్తాను నేను. ఏదో గొప్పగా నేను డబ్బు కొట్టుకున్న వాడిలాగా చెప్తాను మీకు. నేను చాలా ఎక్కువ పని చేస్తా. 17 అవర్స్ పని చేస్తా ప్రతిరోజు. ఎందుకంటే ఎట్లుంటుందంటే, మనకి ఇంకా చాలా తక్కువ ఉంది టైం. పండుగలో చూస్తాం, సైతాన్ అంటున్నాడు, నాకు చాలా తక్కువ టైం ఉంది, నేను త్వరగా పని చేయాలంటున్నాడు వాడు. మనం దేవుడు బిడ్డలు అనుకుంటున్నాడు, నాకు మస్తు టైం ఉందిలే అనేసి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. నేనైతే
నాకు కూడా చాలా తక్కువ ఉంది టైం ఈ లోకంలో పరిస్థితులను చూస్తుంటే. అందుకని నేను విజృంభించి పని చేస్తుంటాను. ఎన్ని రకాల పనులు చేస్తానంటే కొందరికే తెలుసు నేను చేసే పనులు. ఆఫీస్ పనే కాకుండా బయట ఎన్నో ప్రాంతాల్లో పనిచేస్తుంటాను. నేను ఎక్కడెక్కడో లెక్చర్స్ ఇస్తాను. ఎక్కడెక్కడో ట్రైనింగ్ ఎన్నెన్నో కంపెనీస్ లో పోయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. రీసెర్చ్ చేస్తాను. పుస్తకాలు రాస్తాను. ఉమ్, డబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బుల కొరకు కాదు నేను చేసేది. నాకు షార్ట్ టైం ఉంది. నేను అన్ని కంప్లీట్ చేసుకోవాలి నా లైఫ్ లో. నేను ఏమేమి చేయలేకపోయినానో అవన్నీ చెయ్యాలా అని నేను తీర్మానించుకొని కష్టపడతా ఉంటాను బాగా. ఇప్పుడు ఇవన్నీ రికార్డింగ్స్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా? ఒక చర్చ్ లో నాకు తెలుసు శామ్యుయల్ బ్రదర్ గురించి మీకు తెలుసు కదా. ఇక్కడ రఫీపురం శామ్యుయల్ బ్రదర్, శామ్ అంటాం మనం అతన్ని, రసూల్పురంలో. అతను ఈ చర్చెస్ కి యూట్యూబ్ వీడియోస్ తయారు చేస్తాడు. సండే పోయి అక్కడ కూర్చొని కెమెరా పెట్టి ఆన్ చేసి ల్యాప్టాప్ పెట్టుకొని ఆ వీడియో రికార్డ్ చేసేసి ఆ పాస్టర్ మెసేజ్ అంతా రికార్డ్ చేసి దాన్ని క్లీనింగ్ చేసి పెడితే నెక్స్ట్ వారం చూస్తారు వాళ్ళు. అంటే ఏ చర్చ్ అయినా వారానికి ఒకటే వీడియో పెడతారు. కేవలం KBPM లోనే రోజుకి ఒక వీడియో పెట్టాడు. ఎవ్వడు పెట్టాడు, ఏ చర్చ్ పెట్టదు. 100% గ్యారెంటీ ఇస్తా. పైగా ఆ వీడియో తయారు చేయడానికి వీడియో రికార్డింగ్ చేసే కెమెరామెన్ ఒకడైతే దాన్ని ల్యాబ్ లకు పోయి దాన్ని కంప్యూటర్లు వేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి దానికి కలర్స్ పూసి ఫిల్టర్స్ చేసి ఇస్తే ఇంకొకటి తీసుకుపోయి దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో పెడతారు. అంటే కనీసం 3 వ్యక్తులు పనిచేస్తున్నారు ఆ ఒక్క వీడియో కొరకు. చెప్పండి ఆనెస్ట్లీ, KBPM లో ఎంతమంది పనిచేస్తున్నారు? వీడియోస్ ఎడిటింగ్ ఎవరైనా చేస్తున్నారా? వీడియో రికార్డింగ్ ఎవరైనా చేస్తున్నారా? అప్పుడప్పుడు రవి బ్రదర్ నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని థంబ్నెయిల్ ఒకటి పెట్టి సౌండ్ సరిగా లేకుంటే నాయిస్ ఫిల్టరేషన్ చేసి సౌండ్ చాలా లో ఉంటే దాని వాల్యూమ్ పెంచి దాన్ని మళ్ళా వీడియోకి సౌండ్ కి కలిసేటట్లు పెదములు కలవలేకపోతే కొన్నిసార్లు పెదములు స్లోగా పోతుంటాయి. వాటన్నిటిని పర్ఫెక్ట్ గా లైన్ చేసి వీడియో తయారు చేసి కొన్నిసార్లు 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ లో పెడతాను. కొన్నిసార్లు రోజు పడుతుంది నాకు ఎడిట్ కావడానికి. కొందరు క్రమంగా చేయరనుకో సౌండ్స్ వింత రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కొందరు ఉల్టా పెడతారు కెమెరా, కొందరు పోర్ట్రేట్ మోడ్ లో పెడతారు, కొందరు ఇష్టం వచ్చినట్లు పెడతారు. మళ్ళీ వాటి అన్నిటిని సరి చేయాలంటే ఎంతో టైం పడుతుంది. ఇవన్నీ నేను నేర్చుకున్నా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదు నాకు, నేను బీటెక్ ఫెలోని కాదు. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లేకుండా నేను ఇవన్నీ నేర్చుకొని చేయగలుగుతున్నాను. కానీ మనలో చాలా మంది ఉన్నారు కదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవచ్చు కదా. ప్రభువు ఎప్పటికైనా ఒకటే అవకాశం ఇస్తాడు మనకి. మళ్ళా 20 years తర్వాత వస్తుంది అవకాశం. ఎన్నిసార్లు రుజువుపరిచిన 20 years చాలా లాంగ్ టైం. ఎందుకంటే ఆయన దృష్టిలో ఒక 1 hour మన దృష్టిలో 20 hours. మీకు అర్థమైందో నేను చెప్పిన క్యాలిక్యులేషన్. ఒక జాము 1000 సంవత్సరంతో పోల్చిండు దావీదు రాజు. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. నీ హృదయంలో ఆయన శాశ్వత కాలమైన జ్ఞానాన్ని దాచిపెట్టిండు. కానీ నీకు తెలియదు. నీకు తెలియదు జ్ఞానం. నువ్వు ఏ వర్క్ అన్నా సాధించగలవు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా నువ్వు దాని నుంచి బయట రాగలవు. ఎందుకంటే మొత్తం జ్ఞానం అంతా నీలో పెట్టిండు. కానీ ఇంగ్లీష్ బైబుల్ అట్లా లేదు. అందుకని ఇంగ్లీష్ బైబుల్ చూస్తాను ఏమన్నానంటే, హీ హాజ్ ఆల్సో సెట్ ఇటర్నిటీ ఇన్ ద హ్యూమన్ హార్ట్. అంటే ఈ సమస్త సృష్టిని మనిషి హృదయంలో దాచిపెట్టినట్టు దేవుడు. అందుకు సైతాన్ని మనిషి అంట పడిండు. అర్థమవుతుందా మీకు? మనిషి అంటే ఎందుకు సైతాన్ని పడిండు ఆదాంతో వాళ్ళ కాలం నుంచి అంటే, దేవుడు మనిషి హృదయంలో ఈ సమస్త సృష్టిని భద్రపరిచిండు. సీక్రెట్ అది, ఎవరికి తెలియదు అది. నేను అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే మన ప్రభు ఎట్లయితే మన హృదయ ఆలోచనల్ని పరిశోధించగలడో, సైతానుడు కూడా నీ హృదయ ఆలోచనల్ని పరిశోధిస్తాడు. తర్వాత నీ టాలెంట్స్ ని వాడు వాడుకుంటాడు, నీ తెలివిని వాడుకుంటాడు. నీ దగ్గర నీ ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం ఇస్తాడు దేవుడు. నీ నక్షత్రం ఎటువంటిదో వాడు చూస్తూ ఉంటాడు. ఎంత వెలుగుంది వీని దగ్గర, ఎంత పవర్ ఉంది వీని దగ్గర, ఇది నేను లాక్కోవాలా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా వానికి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలా మనం? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం వానికి. అందుకే సమస్తాన్ని పెంటకు ఉపయోగించుకుంటాం. వాడు క్లోజ్ అన్నట్టు వానికి డోర్స్.
సైతానికి నువ్వు ఎన్ని డోర్స్ ఓపెన్ చేసినావో ఈ దినం అవన్నీ మూయబడును గాక యేసుక్రీస్తు నామమున ఆమేన్. కాబట్టి ఆయన శాశ్వత కాల జ్ఞానంను నరుల హృదయమందు ఉంచి ఉన్నాడని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. కావున సంతోషంగా ఉండట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెలుగొచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు నేను లేదని నేను తెలుసుకుంటుని. కాబట్టి సంతోషంగా ఉండడం చాలా సీక్రెట్ ఇది. ఎట్లా సంతోషంగా ఉండవు? సంతోషంగా ఉంటేనే, దుఃఖం ఉంటే రోగాలు వస్తాయన్నది సైంటిఫిక్ ప్రకారంగా. ఎందుకంటే దుఃఖాలుంటే నీ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటాయి, దానివల్ల రోగాలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు సంతోషంగా ఉంటే నీకు మంచి హెల్త్ ఉంటుంది అన్నది. అయితే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ఎక్కడ సంతోషంగా ఉన్నావు? ఈ లోకం దృష్టిలో ఉన్నావా లేక ప్రభునందు ఉన్నావా? ప్రభునందు ఉంటే నువ్వు సమయం గడపాలి కదా ఆయనతో పాటు. ఆయనతో సమయం గడపకుండా నువ్వు సంతోషంగా ఉండలేవు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఉద్యోగం పోయినబట్టి అన్ని మర్చిపోతావు. ఉదయం పూట కొంతసేపు ఏమో ఆనందిస్తావు ప్రభునందు, మళ్ళీ సాయంత్రం ఆనందిస్తావు, ఉత్తప్పుడు చేయవు. అందుకే నేను డే అంతా భాషలలోనే ప్రార్థిస్తాను, భాషలలో సంభాషిస్తూ ఉంటాను దేవుడితో. ఎక్కడ పోతున్నా గానీ, ఎవరితో మాట్లాడుతున్నా గానీ నేను భాషల్లో మాట్లాడుకుంటూనే ఉంటాను డే అంతా. ఎందుకంటే ఆయనను మర్చిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వు ఆయన బిడ్డ ఆయన ఎట్లా మర్చిపోతావు? ఇప్పుడు 2 వాక్యాలు చూపించాను, ముగించేస్తాను. కాబట్టి నువ్వు నీకు ఒక ట్రైనింగ్ కొరకు దేవుడు నిన్ను కష్టాల గుండా పోలిస్తాడు. ఎందుకంటే నువ్వు తరబిది పొందుతలేవు. నువ్వు ఎంతగా కష్టాలు అనుభవిస్తున్నావంటే నువ్వు ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోలేదు అని అర్థం. బట్ నీకు కష్టాలు వస్తున్నాయంటే నీ ట్రైనింగ్, పోవాల్సిన ట్రైనింగ్ పోలేదు నువ్వు గతంలో. టైం వేస్ట్ చేసేసినావు నీ లైఫ్ లో. 20 years తర్వాత మళ్ళా వచ్చిందంటే మటుకు నువ్వు వృద్ధులు అయిపోతావు. నువ్వు ఎప్పుడో క్రోనోస్ లో చిక్కబడ్డావు. నేను అందుకే ప్రార్థన చేస్తాను, ప్రభువా నా క్రోనోస్ ని కైరోస్ కి అప్పగించేస్తున్నా, నా ఆయుష్ని కైరోస్ కి అప్పగించేస్తున్నా. ఎందుకంటే ఆయన దృష్టిలో దీర్ఘాయువు. మనిషి దృష్టిలో నరుల దినములు అంటాడు కదా, ఎంతకాలం అది? 70 ఏళ్ళు అంటాడు. కానీ దేవుని దృష్టిలో శాశ్వత కాలం అది. హబక్కూకు గ్రంథాన్ని చూడండి, 2వ అధ్యాయము 3వ వచనము. దీంతో నేను నీకు వాక్యాన్ని ముగించేస్తే వచ్చే వారము మరి విశేషంగా ఈ 1000 ఏళ్ళు ఎటువంటిదనేది నేను చూపించబోతున్నాను. ఎందుకు ఇది ఆత్మీయమైంది, ఎందుకు దీన్ని అబద్ధ బోధలాగా బయటికి తీసుకొచ్చిండ్రు? ఎందుకంటే వాడు కొంతకాలం విడిచిపెట్టబడినప్పుడు వాడు చేయాల్సిన పని ఏంది? జనాలను మోసగించడం. కాబట్టి వాడి మోసకరమైన బోధ ఎట్లా ఉందనేది నేను వచ్చేవారని చూపిస్తాను. గోగు మాగోగు అనే కొత్త బోధ స్టార్ట్ చేస్తున్నాం KBPM లో, ఎప్పుడు జరగలేదు. గోగు మాగోగు ఈ రెండు ఏంది? వాడు ఈ రెండింటిని వాడుకోబోతున్నాడు ప్రపంచంలో మోసాన్ని పెంపొందించడానికి వరకు. వాడు మోసం చేత ప్రపంచాన్ని ఏ రీతిగా జయిస్తుండు అనేది బోధ మనం స్టార్ట్ చేయబోతున్నాం. గోగు మా గోగు అనే బోధ, అది వచ్చారు నుంచి ఆరంభిస్తాను. ఇప్పుడు చూడండి, హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనంలో దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అంటే ప్రతిదానికి దేవుడు ఒక టైము నిర్ణయించిండు అని చెప్తున్నాడు. సమయం సమాప్తం అగుటకై ఆతురపడుచున్నదంట ఈ సృష్టి మొత్తం. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఇక్కడే దేవుని బిడ్డలకు ఉండాల్సింది ఓర్పు సహనాలు. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. కాబట్టి దేవుని దృష్టిలో ప్రతిదీ జరగాల్సిందే టైం. అది ఎట్లా వస్తుంది? ఒక టైం చెప్పొస్తుందా? లేదంట. దాని కొరకు కనిపెట్టుకోవాలంట. కనిపెట్టుకోకపోతే మటుకు పోగొట్టుకుంటాం. ఇస్రాయేలు పోగొట్టుకున్నారని చూపించిన నేను. వాళ్ళు కనిపెట్టుకోలే మెస్సయా పుట్టుక, మర్చిపోయారు. మలాకి గ్రంథంలో చెత్తగా జీవించినట్టు నేను చూపించిన మలాకి గ్రంథంలో. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి 300-400 విడది. డార్క్ పీరియడ్ అంటాం చరిత్రలో, డార్క్ పీరియడ్ థియాలజికల్ అండర్స్టాండింగ్స్ లో చీకటి కాలం అంటాం దాన్ని. అంటే మలాకి గ్రంథం తర్వాత ఇశ్రాయేలుకి ప్రవక్తలు లేరు, యాజకులు కనిపించారు, అనుదిన బలులు కనిపించావు. మనుషులు యథావిధిగా లోకాతీతంగా జీవిస్తూ అంతా మర్చిపోయారు, ప్రవచనాలు, దేవుడి వాక్యాన్ని మర్చిపోయారు. ఆ టైంలో ప్రభు పుట్టిండు. అందుకు ఎవ్వడు గుర్తుపట్టలేకపోయింది.
నెక్స్ట్ టైం తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని కనుగొనునా? ప్రభుకి సమస్త సృష్టి మీద అధికారం ఉంది. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నవి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడికి నేను ఈ వాక్యాన్ని ముగించేస్తున్నాను. వచ్చే వారము ఈ 2 గుంపులు, యాజకులు, రాజులు. రాజులు 1000 సంవత్సరములు పరిపాలించిండ్రి. యాజకులు ఇంకొక 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. వాటికి సంబంధించిన విషయాలు మరికొన్ని వచ్చేవారని నేను చూపిస్తే, నేను అనుకుంటే ఇంకొక 1-2 వీక్స్లలో లేక 2-3 వీక్స్ కావచ్చు, బహుశా ఇంకొక 2-3 వీక్స్ లో 1000 ఏళ్ల పరిపాలన ముగించేస్తున్నాను. సైతాను మటుకు ఎందుకు విడుదల పొందిండు మీరు అర్థం చేసుకోవాలా. ఎక్కడ బంధింపబడిండు? సిలువ మీద. యేసు ప్రభు వాడిని ఎట్లా బంధించిండు? ఆయన మరణం ద్వారా వాడిని అక్కడ బంధించేసి శాశ్వతంగా నిరాధాయంగా చేసిండు. వాడిని గురించి నువ్వు భయపడడానికి వీల్లేదు. దయ్యాల గురించి భయపడద్దు, మంత్రాల గురించి భయపడద్దు. మంత్రాలను ఎదుర్కోవాలా అంటే మటుకు నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఏదో హైయెస్ట్ లెవెల్కి ఎదిగిండాలి. ఈరోజు రాత్రి బగళ్ళు ప్రార్థనలో కూర్చునేవాడు తప్ప ఎవడు వీటిని తప్పించుకోలేడు. నేను చూపించిన కోవిడ్ ఎవరు తప్పించుకుంటారు? అది దాన్ని ఎదుర్కోవడం ఎట్లా సాధ్యం? కాబట్టి అసాధ్యము అంటే అసాధ్యమే, సాధ్యం అంటే బలైనదే. కాబట్టి కోవిడ్ అని ముట్టడానికి వీల్లేదు. ఏసుకిస్తా ఉన్నా అది అసాధ్యం. ఈ నోటి నుంచి వచ్చింది కూడా నెరవేరుతుంది. దాన్ని చూసి భయపడ్డా కూడా నెరవేరుతుంది నీ జీవితంలో. అది నెరవడానికి వీల్లేదు మన జీవితంలో. కాబట్టి ఈ గోగు మా గోగు అనేది మోసకరమైన బోధలు ఏ రీతిగా సంఘాన్ని కబ్జా చేసుకున్నాయి అనేది వచ్చేవారని నేను చూపించబోతున్నాను. ప్రభు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తాం. అయినా ఈ సహాయం మాకు అవసరం తండ్రి. ఈ టైంలో మేము ఎట్లా సేవ పరిచయలో ముందుకు పోవాలా, వీటన్నిటిని గ్రహించి ఏ రీతిగా మేము ముందుకు పోవాలా మాట్లాడు ప్రభు అన్న ప్రార్థన మనందరికీ అవసరం. కళ్ళు మూసుకుంటే ప్రార్థిస్తాను. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకే కృతజ్ఞత జరిపించుకుంటాంనైనా. ఇంతవరకు మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలనైనా. ఈ కృపలో మరోసారి మనకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. 1000 ఏళ్ళు పరిపాలన అనేది మోసకరమైన బోధ అనేసి మనుషులు దాన్ని అనుసరిస్తారని మీరు మాకు చూపించిన, కానీ అవి 2000 అని మీరు చూపిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదని చూపిస్తారు. ఇది ఉపమాన రీతిగా చెప్పబడింది. ఎందుకంటే మీ రాజ్యము శాశ్వత కాలం ఉండేది. అది తన దాసులకి తప్ప ఎవరికి ఇవ్వరని కూడా దానియేలు గ్రంథంలో మేము చూస్తున్నాం. ప్రభావ నేను పోయిన వారం మీరు మాకు అవన్నీ చూపించినారు తండ్రి. తన బిడ్డలకి తప్ప ఎవరికి ఆ రాజ్యం మీరు ఇవ్వరనండి. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. కాబట్టి అటువంటి యోగ్యత కలిగి మేము పరిపాలించాలంటే ప్రభావ మేము బహు పరిశుద్ధంగా, పవిత్రంగా మీ కొరకు నాజీలు చేపట్టే జీవితంలో ముందుకు పోవాలా. అటువంటి జీవితము ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మంచిగా దయచేయండి. ముఖ్యంగా మా ప్రియులు ఒక సిస్టర్ మరి మీ అందరు నిద్రించినది ప్రభావ, తన కుటుంబానికి ఆదరణ తెచ్చండి. ఆ బిడ్డ నిన్న దినంన మొన్నటి దినంన తన పాపంలో ఒప్పుకున్నట్లు మీరు చూపిస్తున్నారనైనా. అవును ప్రభావ, బిడ్డ ఆత్మ మీ సన్నిధికి చేరిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఒక దినం మేము చూస్తాం ప్రభావ, వాళ్ళందరినీ మీరు వాళ్ళని వెంట పెట్టుకుని వస్తున్నారు తండ్రి. అనుమానం ఇచ్చే వారందరికీ వాళ్ళని చూపిస్తారు మీరు. అవునైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం. వేకుని లేసి మిమ్మల్ని స్థితించలాగన ఈ వారం అంతా మేము పరిశుద్ధంగా మీ కొరకు జీవించలాగన సేవ పరిచయం నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. బ్రదర్ అండ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అందరూ. ప్రైజ్ ది లార్డ్.